హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం అతుల్ నుంచి ఒక ఎలక్ట్రిక్ ఆటో గురించి తెలుసుకుందామండి. ఆ, ఇప్పుడు చాలా వెహికల్స్ మనం చూసే ఉన్నాం ఆల్రెడీ. టీవీఎస్లో వచ్చాయి, అలాగే మనకు మహీంద్రాలో ఉంది, యాపిల్లో ఉంది, అంతేకాకుండా మనకు బజాజ్లో కూడా ఉందన్నమాట. ఇవన్నీ మనకు మెయిన్ కంపెనీస్, వీళ్ళన్నింటిలోనూ ఉండాలి. ఇప్పుడు అతుల్లో కూడా వీళ్ళు తీసుకొచ్చారనమాట. అతుల్లో ఆల్రెడీ ఒక లగేజ్ కార్గో టైప్ కూడా ఒకటి ఉందండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టున్నాను, మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది. ఇక దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎంత బ్యాటరీ తీసుకొచ్చాడు, వాటికి వీటికి ఉండే డిఫరెన్స్ ఏమి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే వెహికల్ ఎలా ఉంది అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసారంటే ఈ వెహికల్ గురించి మీకు క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, షోరూమ్ చూడండి. ఇది కొత్తగా ఓపెన్ చేశారండి. అతుల్ కంపెనీ నుంచి కొత్తగా ఓపెన్ చేసిన షోరూమ్ అనమాట. ఇది తిరుపతిలో మీకు ఉంటుంది. నారాయణాద్రి హాస్పిటల్ పక్కన, అంటే వార్తా పేపర్ మిల్ పక్కనైతే ఈ షోరూమ్ వచ్చేస్తుందండి. వీళ్ళ దగ్గర అన్ని వెహికల్స్ ఉన్నాయి. కార్గో వెహికల్స్ ఉన్నాయి, అలాగే సిఎన్జి ఉంది. అన్ని వెహికల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. సిఎన్జి కూడా మీకు బయట గమనిస్తుంది. ఇవన్నీ నేను వీడియో పెడతాను మీకు, ఎందుకంటే ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ కాబట్టి మన ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ నేను ఎలక్ట్రిక్ తీశాను అనమాట. వీళ్ళ దగ్గర అన్ని వెహికల్స్ ఉన్నాయండి. పెట్రోల్ అండ్ డీజిల్, అలాగే గ్యాస్కి సంబంధించింది, సిఎన్జికి సంబంధించింది కూడా వీళ్ళ దగ్గర వెహికల్స్ ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే వచ్చి చూసి తీసుకోవచ్చు అనమాట. అలాగే మనకు బయట కూడా బోర్డు కూడా చూడండి ఎలా ఉందనేది. షోరూమ్ అంతా మనకు కొత్తగా దీన్ని ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే రోడ్డు పక్కనే చూడండి, గమనించండి. ఇటుపక్క వార్తా పేపర్ మిల్లు, అటుపక్క మనకు నారాయణాద్రి హాస్పిటల్ వస్తుంది. ఈ విధంగా మనకు షోరూమ్ అయితే ఇక్కడే వచ్చేసిందండి. మీరు కావాలంటే షోరూంలో వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అవి చేసుకోవచ్చు. వెహికల్స్ బయటనే ఉంటాయి. మీకు చెప్పారంటే మీరు టెస్ట్ డ్రైవ్ అవి ఇస్తారు, మీరు చేసుకొని వెహికల్ నచ్చితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకు ముందుగా ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. మనకు స్ట్రాంగ్గా మంచి మడ్గార్డ్ కానీ వెహికల్ కానీ చూడడానికి ఫ్రంట్ నుంచి చాలా బాగుంది. వైట్ కలర్లో మనకు బ్లూ లైన్స్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. ఇంకా మనకు హెడ్ ల్యాంప్స్ అయితే నార్మల్గా ఉన్నాయి. అలాగే మనకి దీంతో పాటే మనకి ఇండికేటర్స్ కూడా సైడ్లోనే రావడం జరిగింది. మనకు వాళ్ళ లోగో అయితే ఉందన్నమాట. ఇక దీంట్లో చూసుకుంటే మనకు పైన అతుల్ రిక్ పిన్ అని అనమాట దీని మోడల్ నేము. ఇక్కడ వీళ్ళు బ్లూ కలర్లో చిన్న ఇవి అయితే ఇచ్చారు. మీకు టైర్స్ చూడండి. టైర్స్ ఇది 135/70 టైర్ అనమాట. R12 టైర్తో అయితే వస్తుంది. మనకు డ్రమ్ బ్రేక్తోనే వస్తుందండి ఇది మొత్తం. అలాగే వీళ్ళంతా అతుల్ బ్రాండ్ని వాళ్ళు క్లియర్గా దాని మీద అన్ని చోట్ల వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. మనకు అలాగే ఫ్రంట్ చూడండి బాగుంది. మనకు కూర్చున్నప్పుడు కూడా బాగా విజిబిలిటీ బయటికి బాగుంటుందన్నమాట. అదే కాకుండా మనకి మిర్రర్ గమనించండి ఎట్లుందనేది. మిర్రర్ కూడా మనకు బ్యాక్ సైడ్ వచ్చేవాళ్ళు క్లియర్గా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇది లోపల లుక్ అండి. లోపల ఎలా ఉందో చూడండి. ఒక కార్కి వచ్చినట్లు మనకు లుక్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. కీ అయితే మనం కీ ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే మీరు గమనించవచ్చు. డిస్ప్లే ఎలా ఉందనేది. దీంట్లో వీళ్ళన్నీ క్లియర్గా ఇచ్చారండి. మనకు పవర్ మోడ్ కానీ, అలాగే మనకు ఎకో మోడ్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు దీంట్లో ఇవ్వడం జరిగింది. బ్యాటరీ ఇండికేషన్ అయితే దీంట్లో చూపిస్తుంది, ఎంత బ్యాటరీ ఉందనేది చూపిస్తుంది అనమాట. అలాగే ఓడోమీటర్, మనకు స్పీడ్ మీటర్ అన్నీ ఉంటుంది. న్యూట్రల్లో ఉంది. అలాగే మనకు బ్యాటరీ 85% బ్యాటరీ అయితే ఉందన్నమాట. మనకి ఈ విధంగా సైడ్లో లాక్స్ అయితే వచ్చేస్తాయి ఏదైనా అమౌంట్ పెట్టుకోవడానికి. ఇంకా మనకి ఇక్కడ మోడ్స్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఇక్కడ లైటింగ్కు అలాగే హారన్కి స్విచ్లు అయితే వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ లైటింగ్, అలాగే మనకు ఆ ముందర వాటర్ తుడిచేదానికి ఉండే ఇది అవన్నీ ఇక్కడ ఇచ్చాడు. హజార్డ్స్ లైట్ కూడా ఇచ్చాడు చూడండి. మనకి ఇక్కడ వచ్చి బ్లూటూత్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. బ్లూటూత్ నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నీ మనకు ఇక్కడే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ స్లాట్ కూడా ఇచ్చారు. మనం సౌండ్కు సంబంధించిన, మ్యూజిక్ సంబంధించిన అవన్నీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇంకా బ్రేక్ ఆయిల్, అలాగే మనకు హ్యాండ్ బ్రేక్ అన్నీ కూడా వీళ్ళు దీంట్లో ఇవ్వడం జరిగింది. మనకి హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంది చూడండి. ఈ విధంగా మనకు కాల్ కూడా పెట్టుకోవడానికి కింద నుంచి అందదు కాబట్టి కాల్ పెట్టుకోవడానికి ఒక సెటప్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ముందర కూడా కూర్చోవడానికి చాలా స్పేషియస్గా ఉంది. నేను కూర్చొని కూడా మీకు చూపిస్తాను. ఇంకా అలాగే మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే డబుల్ డోర్తో వస్తుంది. ఫ్రంట్ అటుపక్క ఇటుపక్క 2 డోర్లు వస్తాయన్నమాట. ఓపెన్ చేసుకోవచ్చు నీట్గా. లోపల కూర్చోడానికి కూడా స్పేషియస్గా ఉంది. 3+1 అండి ఇది రిక్ ట్విన్. అలాగే మనకి ఇక్కడ బ్యాటరీస్ చూసుకుంటే దీంట్లో 13.3 kWh బ్యాటరీ అయితే వస్తుందండి. ఐడీస్ రేంజ్ చూసుకుంటే మనకు 220 km రేంజ్ అయితే పర్ ఛార్జ్కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మోటార్ మ్యాక్స్ పవర్ చూసుకుంటే 9.9 kW మోటార్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ మనకు 45 km వరకు టాప్ స్పీడ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు గమనించవచ్చు కూర్చోడానికి ఆ ప్లేస్ అంతా వాళ్ళు దీంట్లో నీట్గా ఇచ్చేసారండి. అలాగే ఛార్జింగ్ అటుపక్క ఇచ్చారు, నేను అది కూడా చూపిస్తాను మీకు. బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే మనకి ఈ విధంగా కింద ఉంటుంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ కూడా మీరు గమనించవచ్చు హెడ్ ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్ కూడా మనకు బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. అక్కడే మనకి ఇక్కడ కింద కమ్మి కూడా ఒకటి ఇచ్చేసారనమాట. బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళు కాలు పెట్టుకోవడానికి దానికంతా ఉపయోగపడుతుందండి. అలాగే మనకి ఇక్కడ ఇది కూడా ఒక డోర్ అయితే ఉంది. ఇక్కడే మనకు ఛార్జర్ కూడా వస్తుందండి కింద. అంతేకాకుండా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే స్టెప్నీ ఉంది. మనకు ప్లేస్ ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ అయితే ఇచ్చేశారు. మొత్తం మనకు ఈ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇంకా అలాగే
మనకు దీంట్లో ఏసీ సింక్రనైజ్డ్ మోటార్ అయితే ఇచ్చారనమాట. ఛార్జింగ్ టైం చూసుకుంటే 6 అవర్స్ ఛార్జింగ్ టైం పడుతుంది. అలాగే వెహికల్ వెయిట్ చూసుకుంటే 18 కిలోస్ వెయిట్ అయితే వస్తుందన్నమాట. పేలోడ్ వచ్చి 350 కేజెస్ పేలోడ్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇది గ్రేడబిలిటీ చూసుకుంటే 19 డిగ్రీస్ గ్రేడబిలిటీ అయితే ఉంటుందండి. ఛార్జర్ మీకు గమనించవచ్చు, ఈ విధంగా ఛార్జింగ్ పాయింట్ లోపల నుంచి మనకి ఇక్కడ కనపడుతుంది. ఓపెన్ ఇక్కడనే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఛార్జింగ్ కనెక్షన్ బయటికి లోపలికి అట్లా ఉంటుంది. మొత్తం మోటార్ గిటర్ అంతా లోపలనే మీరు గమనించవచ్చు. ఈ మోటార్ చూసుకుంటే 9.9 కిలోవాట్ మోటార్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. హెవీ మోటార్ అండి, చాలా స్పీడ్ కూడా ఇది బాగా మనకు ఎంత వెయిట్ని అయినా కూడా ఈజీగా లాగేస్తుంది అనమాట. కొండకు కూడా ఇది ధారాళంగా పోయి రావచ్చు, అంత లాగుతుంది ఇది. మంచి వెహికల్ అనమాట. మంచి మోటార్ కెపాసిటీ చూసారు కదా మీరు. ఇక్కడనే మనకు కంట్రోలర్లు అన్నీ కూడా వీళ్ళు ఇక్కడే ఇచ్చేశారు. మంచి మంచి ఫిట్టింగ్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. లోపల మీకు గమనించవచ్చు, బ్యాటరీ కూడా మనకు బ్యాక్ సైడ్ ఉంది. 13.3 కిలోవాట్ బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఇక్కడ గమనించే లోపల వైరింగ్ సిస్టమ్ కూడా మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా వీళ్ళు సెట్ చేశారనేది. అంతేకాకుండా దీంట్లో వచ్చి మనకు సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ మనకు ఫోర్క్ టైప్ విత్ డబుల్ హెలికాల్ స్ప్రింగ్ అయితే వస్తుందన్నమాట. టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్తో అయితే వస్తుంది. రియర్లో చూసుకుంటే ట్రైలింగ్ ఆర్మ్ హెలికాల్ కంప్రెషన్ విత్ కాయిల్ స్ప్రింగ్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్ అయితే వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ మనకు 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుందండి. మనం కూర్చునేటప్పుడు మనకు అది అర్థమవుతుంది. చాలా హైట్ అయితే ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు మనం లోపల కూర్చున్నప్పుడు ఈ విధంగా ఉంది. కొంచెం నా మరి ఉండే వాళ్ళైతే ఇద్దరు కూర్చోవచ్చు, సన్నగా ఉండే వాళ్ళైతే ముగ్గురు ధారాళంగా ఫ్రీగా కూర్చోవచ్చు అండి. కాలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే బాగుందన్నమాట. వెహికల్ ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. మీరు గమనించవచ్చు ఎట్లుందనేది, ఈడ చూస్తే మీకే తెలుస్తుంది. లోపల కూర్చున్నప్పుడు మంచి కంఫర్ట్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు ముందర కూడా నేను కూర్చొని మీకు చూపిస్తాను వెహికల్ ఎలా ముందర కూర్చుంటే ఎట్లా ఉంటుందనేది. లావుగా ఉండే వాళ్ళు కూర్చున్న దానికి కానీ సన్నగా ఉండే వాళ్ళైనా కానీ లోపల బాగా నీట్గా కూర్చోవచ్చు అండి. మీరు గమనించండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను కూర్చొని చూశారు కదా ఎలా ఉందనేది. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుందండి. మనిషి లావుగా ఉండే మనిషి అయినా కూడా కూర్చున్నప్పుడు ఏదో పొట్టక తగలడం అట్టని ఏం లేదు, మోకాలు తగిలేది కూడా లేదంటే నీట్గా మనకు ఆడ వస్తుందన్నమాట. బ్రేకింగ్ కూడా మనకు కరెక్ట్గా కాళ్ళకు అందే విధంగా బ్రేకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వెహికల్ చాలా బాగుంటుందండి. మనకు ఇప్పుడు ఉండే టీవీఎస్లో కూడా మనకు కరెక్ట్గా బాగా ఫ్రీగా ఇచ్చేశారు. ఇంచుమించు టీవీఎస్ వెహికల్ ఉన్నట్టే ఇది కూడా ఉంటుంది, కానీ ఇది ఇంకా బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వచ్చిందనమాట. దానికంటే ఇది బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వచ్చింది. బ్యాటరీ ఎక్కువ రావడం వల్ల మనకు రేంజ్ ఎక్కువ వస్తుందండి. దానివల్ల మనకు అంటే ఆటో సోదరులకు ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ టైం వీళ్ళు, ఎందుకంటే మాటికి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీ ఇండికేషన్ అంతా ఇక్కడే చూపిస్తుంది చూడండి. డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక కలర్ డిస్ప్లేనే వచ్చిందండి మనకు. అలాగే మనకు న్యూట్రల్ ఉందని మొత్తం మనకి ఆడనే క్లియర్గా చూపించేస్తుంది. మోడ్స్ వచ్చి మనకు హ్యాండిల్ కాడనే మోడ్స్ వస్తాయండి. 1, 2, 3 అని మోడ్స్ అయితే వస్తాయి. ఈ విధంగా ఆన్ చేసుకుని మనము వెళ్ళిపోవచ్చు. అంటే రివర్స్ మోడ్, అలాగే మనకు డ్రైవింగ్ మోడ్ ఉంటుంది, న్యూట్రల్ కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా 3 మోడ్స్ మనకు హ్యాండిల్లోనే వచ్చేస్తుందండి. ఈ విధంగా మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ 3 మోడ్స్ వస్తాయన్నమాట. ఒకటి వచ్చి డ్రైవింగ్ మోడ్ వస్తుంది, ఒకటి న్యూట్రల్ మోడ్ వస్తుంది, డ్రైవింగ్ మోడ్, అలాగే రివర్స్ మోడ్. ఈ విధంగా 3 మోడ్స్ అయితే దీంట్లో రావడం జరిగిందనమాట. వెహికల్ పూర్తిగా మీరు గమనించారు కదా, మంచి కండిషన్లో ఉంది, బాగుంది వెహికల్. మీరు ఒకసారి వెళ్ళండి, షోరూమ్ వెళ్ళండి. తిరుపతిలో ఇది మనకు తిరుపతి రేణిగుంట పోయే రూట్లో నారాయణాద్రి హాస్పిటల్ దగ్గరే ఈ షోరూమ్ వస్తుందండి. పక్కా సూపర్గా ఉంటుంది, మీరు ఆలోచించాల్సిన పనే లేదు. అక్కడ కూడా మీరు చూడండి, వాళ్ళ లోగో అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. వెహికల్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అవి చేసుకొని మీకు ఎలా ఉంది చూసుకొని మిగతా 2-3 కంపారిజన్ కూడా చేసుకోండి మీరు. ఎందుకంటే ఒక వెహికల్ ఆటో కొనడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పట్లో ఆటో సోదరులకు అందరికీ ఇది కొంచెం కష్టమైన విషయమే. కానీ ఏమంటే ఇప్పుడు మీరు వెళ్ళి మీరంతకు మీరే టెస్ట్ చేసి చూసారంటే మీకు అర్థమవుతుంది అనమాట వెహికల్స్ ఏవి బాగున్నాయి అనేది. ఖచ్చితంగా ఇది నచ్చుతుందండి, ఎందుకంటే రేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఈ వెహికల్ నచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు బాగా గమనించండి, స్పేషియస్గాను ఉంది. అలాగే వీళ్ళు సిస్టమ్, ఇప్పుడు మనకి ఇది హజార్డ్ స్విచ్ అనమాట. హజార్డ్ స్విచ్ చేస్తే మనకు 4 పక్కల ఇండికేటర్స్ అయితే ఆన్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా వెహికల్ పూర్తిగా నాకైతే బాగా నచ్చింది. మీరు వెళ్ళండి, షోరూమ్ వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఆటో సంబంధించిన చాలా వీడియోస్ నేను ఈ మధ్య పెట్టున్నాను. మీకు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. దీన్ని కూడా గమనించండి ఎలా ఉందనేది. మీరు వెళ్ళి ఆడ టెస్ట్ డ్రైవ్ అవి చేస్తే మీకు ఈ వెహికల్ ఎలా ఉందనేది అర్థమైపోతుంది అనమాట. ఇంకా మీరు ప్రైస్ వివరాలని వాళ్ళ దగ్గర మీరు మాట్లాడుకోవచ్చు అండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.